బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొంతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో విచారణకు పిలిచిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తేల్చి అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుతం చూస్తున్నాము బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కొంతం దిలీప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో కొన్ని వెబ్సైట్లలో కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లలో కొన్ని పోస్టులు పెట్టి కామెంట్లు చేయడం జరిగింది. వాటికి సంబంధించి సమాజంలో విధ్వంసం సృష్టించే విధంగా, మనుషుల మధ్య భావోద్వేగాలు సృష్టించే విధంగా పోస్టులు క్రియేట్ చేసి పోస్ట్ చేశాడని చెప్పేసి కూడా ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులోనే కొనతం దిలీప్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో అనేకమైన ప్రభుత్వంపై వ్యతిరేకంగా కావచ్చు, ఇతర వేరే పోస్టులు సమాజంలో అల్లర్లు చేసే విధంగా ఆయన పోస్టులు పెట్టారని చెప్పేసి కూడా ఫిర్యాదులు అందే. ఆ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి మళ్ళీ సిసిఎస్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కొనతం దిలీప్ని విచారిస్తున్నారు. గతంలో కూడా సెప్టెంబర్ 5న ఒకసారి కొనతం దిలీప్ని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్పై విడుదల చేయడం జరిగింది. మళ్ళీ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కొనతం దిలీప్ని అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చూపిస్తారా, లేదంటే విచారణ అనంతరం ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా ఇంకా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. వైద్య పరీక్షలు కూడా నిర్వహించారంటే ఖచ్చితంగా ఈసారి రిమాండ్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సమాజంలో విధ్వంసం సృష్టించే విధంగా, ప్రజల మధ్యను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం సంబంధించి అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులు రావడం జరిగింది ఆయనపై. దీనికి సంబంధించే ప్రస్తుతానికైతే కొనతం దిలీప్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రస్తుతం ఇంకా సిసిఎస్ పోలీస్ స్టేషన్లోనే కొనతం దిలీప్ని ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. విచారణ అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.